శ్రీకర్ అవనిని ఇంటికి తీసుకువెళ్ళడం కోసం అని చెప్పి సుజాత ఇంటికి వస్తాడు. ఇక అప్పుడు అవని నేను రాలేనని శ్రీకర్కి చెప్తుంది. బావ నన్ను అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ అత్తయ్య ఏదో ఒకటి అపార్థం చేసుకుని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొడుతుంది. అప్పుడు ఆవిడ్ని ఎవరు ఆపలేరు కదా అని చెప్పి అవని ఆగిపోతుంది. దాంతో సుజాత అవనిని ఒప్పించి శ్రీకర్తో పంపిస్తూ ఉంటుంది. శ్రీకర్, అక్షయ్, అవని వీళ్ళు ముగ్గురు కూడా బయలుదేరదామని చెప్పి ఇంట్లో నుండి బయటకు వస్తారు. సరిగ్గా అప్పుడే వేదవతి డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొచ్చి ఆవేశంగా మాట్లాడుతూ, ఈ అక్షయ నా కొడుకు శ్రీకర్ కూతురు అవునో కాదో తేల్చడానికి నేను డిఎన్ఏ టెస్ట్ చేయించాను కదా, ఆ టెస్ట్ తాలూకు ఫలితాలు వచ్చాయి. అందులో ఈ అక్షయ నా కొడుకు శ్రీకర్ కూతురు కాదని తేలింది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, ఏమంటున్నారు మీరు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. కావాలంటే ఈ రిపోర్ట్ని మీ చెల్లెల్ని చూసుకోమని చెప్పు అంటూ వేదవతి ఆ రిపోర్ట్ని అవని ముఖం మీదకు విసిరి కొడుతుంది. ఇక ఆ రిపోర్ట్ చూసి అవని కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.